నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. నా పేరు రూహి. ఈ రోజు బులెటిన్ అప్డేట్ చూద్దాం. భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఘనంగా జరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత జాతీయ పండుగకు ప్రత్యేక గౌరవం తెలిపింది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా భారత త్రివర్ణ పతాక రంగులతో మెరిసిపోయింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ కాంతులతో బుర్జ్ ఖలీఫా వెలిగిపోవడంతో దుబాయ్ నగరం దేశభక్తి వాతావరణంలో మునిగిపోయింది. దుబాయ్లోని భారతీయ ప్రవాసులు సైతం ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మువ్వెన్నెల జెండాను చేతబట్టి భారత స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత్ కు యుఏఈ అందించిన ఈ ప్రత్యేక గౌరవం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహం, మైత్రి, సోదర భావానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ గడ్డపై మువ్వెన్నెల రంగుల్లో మెరిసిన బుర్జ్ ఖలీఫా దృశ్యాలు ప్రతి భారతీయుల్లో గర్వాన్ని నింపాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రామచంద్రాపురంలో ఆలయంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు అర్చకుడిపై ఆరోపణలు వచ్చాయి. ఆలయానికి బయట నుంచి తాళం వేసిన అర్చకుడు సాయన్న లోపల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. బాలికతో వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు సాయనను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మైనర్ బాలికపై జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సిగ్గుశరం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తా ఇంకా అభివృద్ధికి నోచుకొని రహదారి కోసం గిరిజనులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని సమ్మలమ్మ కొండపై సుమారు 120 మంది పీవీటీజీ కోందు గిరిజనులు త్రివర్ణ పతాకాలను చేతబట్టి గుర్రాలపై 3 కిలోమీటర్ల మేర నిరసన చేపట్టారు. పశువుల బండ, జిలుగులోవా, సోంపురం, బందా గ్రామాలకు చెందిన 22 కుటుంబాలు తమ ప్రాంతానికి సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అత్యవసర సమయంలో ఆసుపత్రులకు చేరుకోవడంలో, పిల్లలు పాఠశాలకు వెళ్లడం, కనీస ప్రభుత్వ సేవలు పొందడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని 3 కిలోమీటర్ల రహదారి నిర్మించడంతో పాటు అంగన్వాడీ కేంద్రం, ఆశా కార్యకర్తలను కూడా ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. భారతదేశంలో మాకు రోడ్లు వేయాలి, డోలు మాత్రం కాదు, రోడ్లు వేయాలి, రోడ్లు వేయాలి. అలా ఉండు చెప్పు రాజు. రోడ్లు వేయాలి, ఢిల్లీలో పసుల్బంద్ గ్రామానికి రోడ్లు, పసుల్బంద్ గ్రామానికి రోడ్లు, పసుల్బంద్ గ్రామానికి రోడ్లు, పసుల్బంద్ గ్రామానికి రోడ్లు. 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా రోడ్లు లేకపోవడం అన్యాయం. మమ్మల్ని మనుషులుగా గుర్తించాలి, రోడ్లు వేయాలి, మమ్మల్ని మనుషులుగా గుర్తించాలి.
స్వతంత్ర భారతదేశంలో మాకు రోడ్లు వేయాలి. డోలు మాత్రం కాదు, రోడ్లు వేయాలి. రోడ్లు వేయాలి. అలా ఉండు చెప్పు రాజు. రోడ్లు ఢిల్లీలో పసుల్బంద్ గ్రామానికి రోడ్లు, ఢిల్లీలో పసుల్బంద్ గ్రామానికి రోడ్లు, ఢిల్లీలో పసుల్బంద్ గ్రామానికి రోడ్లు, ఢిల్లీలో పసుల్బంద్ గ్రామానికి రోడ్లు. 8 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 8 సంవత్సరాలైనా రోడ్లు లేకపోవడం అన్యాయం. మమ్మల్ని మనుషులుగా గుర్తించాలి. రోడ్లు వేయాలి. మమ్మల్ని మనుషులుగా గుర్తించాలి. బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపిన ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేటీఆర్ అనుచరుడిగా చెప్పబడుతున్న చందాల సల్మాన్ ఖాన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు సమాచారం. ఆగస్టు 14న సల్మాన్ ఖాన్ ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవలే కాలంలో కేటీఆర్ అండతో ఆరుమూరుకు చెందిన జీవన్ రెడ్డితో పాటు సల్మాన్ ఖాన్ కూడా పార్టీలో కీలక నేతలుగా ఎదుగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సల్మాన్ ఖాన్ ఆత్మహత్య యత్నం వెనుక అసలు కారణం ఏంటి? వ్యక్తిగత కారణాలా లేక రాజకీయ అంశాలా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, పార్టీ వర్గాల నుంచి మరింత సమాచారం వస్తే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనంతపురంలో న్యాయవాదుల ఆందోళన కొనసాగుతుంది. పాపంపేట మరియమ్మ ఆలయం వద్ద న్యాయవాది గౌతమ్ రాజుపై సిఐ శ్రీకాంత్ యాదవ్ దాడి చేశారన్న ఆరోపణలతో న్యాయవాదులు నిరసనకు దిగారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద దాదాపు 8 గంటలు న్యాయవాదులు ధర్నా చేస్తున్నారు. సిఐ శ్రీకాంత్ యాదవ్ ను సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు న్యాయవాదిపై దాడి చేసేందుకు సిఐ స్వయంగా క్షమాపణ చెప్పాలని న్యాయవాదులు పట్టుబడుతున్నారు. ఆందోళన విరమించాలని అనంతపురం డీఎస్పీ చంద్రశేఖర్ న్యాయవాదులతో చర్చించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు, న్యాయవాదుల మధ్య వివాదం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మీరు నన్ను కొట్టారు, ఆయన తిట్టారు, అది ఎందుకు చెప్పండి. నా వస్తువు నాకు తింటే మీరు లైసెన్స్ అడిగినారు, నేను పంపిపోతే మెంటల్ కండిషన్ బాగాలేదు. నన్ను పంపిపోతే మీకే సార్, నాకేం నష్టం అవుతుంది, మీకే నష్టం సార్. ఎందుకు మనం కొట్టినా చెప్పి చెప్పుకుంటాడు. పోలీస్ యాక్ట్ 88 చదవడం సార్ తెలుస్తుంది. ఇంట్లో పెద్ద ఇష్యూ అవుతుంది. నా మాట ఏనండి, పంపించండి. వాళ్ళు పిలిపిస్తాను, నాకేం నష్టం సార్. సార్ శ్రీనివాస్ పెడితే ఇష్టం సార్. శ్రీనివాస్ పిలిపిస్తాను, శ్రీనివాస్ వస్తాను. ఇప్పుడు నిలవలు సార్ అర్థం చేసుకోండి, పంపిస్తాను. కాబట్టి మీరు రండి, మైలేజ్ చూపిస్తాను, అర్థం చేసుకోండి. తిరిగి పంపిండి. లేవు రండి, ఐడి కార్డు నా ప్రూఫ్ ఓకే సార్, నేనే పోతాలే సార్. తీసుకో, ఇంటికి తీసుకో. ఇంకా సార్ సార్
సెల్ ఫోన్ చేసుకొని ఇంటికాడ వాళ్ళ అమ్మ తప్ప చెప్పిద్దాం. వాళ్ళ అమ్మ ఫోటో తీసుకున్నట్టు వాళ్ళ అమ్మ తప్ప చెప్పి ఫోటో ట్రాఫిక్ సిఐ గారు సాయంకాలం అయితేనే బండ్లు పెట్టుకుంటారు కదా సార్. ఇప్పుడు బండ్లు పెట్టండి సార్, తాగినంతా వస్తా ఉన్నారు. దేశంలోని విద్యార్థులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. విద్యతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమాన్ని కూడా చేపడతామని ప్రకటించారు. నాణ్యమైన కోచింగ్ అందరికీ అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లే స్తోమత లేని విద్యార్థులకు ఈ కార్యక్రమం ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఎర్రకోట నుంచి ప్రధాని చేసే ఈ ప్రకటన కోచింగ్ రంగంలో కొత్త చర్చకు దారితీసింది. ఖరీదైన కోచింగ్లపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించే దిశగా ఇది కీలక అడుగుగా మారిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉచిత ఆన్లైన్ కోచింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు, ఏ పరీక్షలకు వర్తిస్తోంది, ఏ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తారు అనే అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రధాని ప్రకటనతో దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. मेरे प्यारे देशवासियों, हमारे मध्यम वर्गीय परिवारों के सामने एक बहुत बड़ा बोझ बन चुका है कोचिंग क्लासेस की स्पर्धा। हर माँ बाप को लग रहा है कि कोचिंग क्लास में बच्चे को नहीं भेजा तो हम प्रतिष्ठित परिवार नहीं है। इन गरीब और मिडिल क्लास परिवारों की हम चिंता करते हुए हजारों करोड़ रुपए का उनका खर्च है वो भी बचे, बेटे भी अपने आसपास रह सके, उनकी देखभाल हो सके, परिवार पर आर्थिक बोझ न आए। और इसलिए हमने युवाओं के लिए विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है। डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं। मेरे प्यारे देशवासी, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ప్రశ్నించే యువత కావాలని, ప్రభుత్వాన్ని, వ్యవస్థను విమర్శించడంలో తప్పులేదని అన్నారు. తమ అభిప్రాయాలను నిరసనల ద్వారా వ్యక్తం చేయాలని సూచించారు. అయితే నిరసన పేరుతో విధ్వంసానికి పాల్పడటం మాత్రం సరికాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వ్యవస్థలో తప్పులు ఉంటే దాన్ని ధ్వంసం చేయడం కాదని, ఆ తప్పులను సరిచేసే దిశగా ముందుకు సాగడమే లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, బాధ్యతాయుతంగా ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో మార్పు కోసం పోరాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. చెప్తా ఉంటారు, మనందరికీ మన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉంది. అది మన ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప బలం. కానీ ఆ స్వేచ్ఛని ఇతరులను దూషించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి ఉపయోగించకూడదు. బిఫోర్ షేరింగ్, వెరిఫై డేటా. బిఫోర్ క్రిటిసైజింగ్, నో ద ఫ్యాక్ట్స్. బిఫోర్ అబ్యూజింగ్, రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బలమైన ప్రజాస్వామ్యానికి మనకు కావాల్సింది బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ చాలా అవసరం. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. ప్రతి తరం తన కాలానికి ఒక బాధ్యతని మోస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ వంటి యువకుల స్ఫూర్తితోటి ఆ రోజున దేశం కోసం త్యాగాలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాలు దేశ నిర్మాణానికి పునాదులు వేశాయి. ఇప్పుడు ఆ జాతీయ నిర్మాణపు జ్యోతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మన యువతది. మీరు ఈ దేశపు యువతది. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను. కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, హింసకి దారి తీయడం కానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదనే ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఉద్యమాలు చేశాం.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువత రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కోసం ఇంకెంతకాలం పక్క రాష్ట్రాల వైపు చూడాలని ప్రశ్నించారు. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ 1 గా నిలపాలని ఆకాంక్షించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరహాలో అమరావతి, విశాఖపట్నం, కర్నూలు నగరాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు రాష్ట్రంలోనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేలా అభివృద్ధి జరగాలని, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేసి రాష్ట్రాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలని స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇంకెంతకాలం మన పక్క రాష్ట్రాల వైపు చూస్తాం? ఇంకెన్నాళ్ళని ఉద్యోగాలు, ఉపాధి కోసం పక్క రాష్ట్రాల వైపు వెళ్తాం? నేను ఈరోజు ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్ళినా, ఒక చెన్నై, బెంగళూరుకి వెళ్ళా, వాళ్ళ అభివృద్ధి చెందుతుందే నాలో ఆ అభివృద్ధి కసి పెంచుతుంది. కేవలం ఒక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కాదు, ఒక అమరావతి, ఒక విశాఖపట్నం, ఒక కర్నూలుని అంత అద్భుతంగా అభివృద్ధి చేయాలని నాలో కసి పెంచింది. మన ముఖ్యమంత్రి గారి విజన్ 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని. ఈ రోజు నుంచి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మనందరం ఒక సంకల్పంతో పనిచేయాలి. మనలో కసి పెరగాలి. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి లక్ష్యంతో మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ జాతీయ జెండా సాక్షిగా మనందరం ఒక ప్రామిస్ చేద్దాం. నేను కులం, మతం, ప్రాంతం అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని మనందరం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. నా రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 అయ్యే వరకు ఒక కసితో, ఒక పట్టుదలతో పని చేస్తానని ప్రతిజ్ఞ చేయాలని ఇక్కడున్న పిల్లలందరికీ నేను పిలిపిస్తున్నా. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వేడుకల్లో ప్రసంగం ఇస్తున్న సమయంలో మంత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దాదాపు గంట సేపు నించోడి ప్రసంగించడంతో బీపీ డౌన్ అయినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంత్రికి సహాయం అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సింది. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సమయంలోనే మంత్రి అస్వస్థతకు గురి కావడంతో అక్కడ కొద్దిసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. బ్రదర్ ఓపెన్ ఉండండి. తదితర ప్రాజెక్టుల కోసం భూసేకరణ వివిధ దశల్లో కొనసాగుతుంది. దయచేసి కొద్దిగా ఓపెన్ ఉండండి.
సరే రాబా ముందర ఎవరు బ్రదర్ దేశ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జాతీయ గీతానికి సమానమైన గౌరవం పొందిన జాతీయ గేయం వందే మాత్రం ఆలపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాత్ర గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక పాట, ఒక జాతి, ఒక చారిత్రాత్మక క్షణం. దేశభక్తి భావనను చాటుతూ ఎర్రకోటపై మారుమోగిన వందే మాత్రం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. దేశ ప్రజలంతా ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని గర్వంగా గుర్తు చేసుకునేలా వందే మాత్ర గానం వేడుకల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు ఆకాశం న్యూస్.